హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో బీరకాయ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. బీరకాయ, ఇది హాఫ్ కేజీ బీరకాయ నేను పొట్టు తీసి సన్నగా కట్ చేసి తీసుకున్నాను. పన్నీరు 200 గ్రామ్స్ పన్నీరు ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసి తీసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, పసుపు, ఆయిల్, మిరియాల పొడి, కారం, కరివేపాకు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, ఇది పన్నీర్ మసాలా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీంతో 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. ఆయిల్ వేడెక్కనిద్దాము. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం కట్ చేసి తీసుకున్న ఆనియన్ ఇందులో వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు, పోపు దినుసులు, వీటన్నింటినీ మంచిగా కలుపుకుందాము. బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో, అలాగే పసుపు కూడా వేసుకుందాము. ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక 1 మినిట్ మూత పెట్టుకుందాము. 1 మినిట్ అయింది. మూత తీసి చూద్దాము. చూడండి, మన ఆనియన్ మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము కట్ చేసి తీసుకున్న బీరకాయ ఇందులో వేసుకొని మంచిగా కలియబెట్టాలి. ఇలా అంతా మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 1 మినిట్ మనము మూత పెట్టుకుందాము. 1 మినిట్ అయింది. మూత తీసాము. ఇప్పుడు మనము ఇందులో కారం వేసుకుందాము. నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్. ఇదంతా మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. 2 మినిట్స్ అయింది. మూత తీసాను. మన బీరకాయ హాఫ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము కట్ చేసి తీసుకున్న పన్నీర్ని ఇందులో వేసుకొని కొద్దిగా మిరియాల పొడి, నేను హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. కారం వేసుకున్నాం కదా, అందుకని కొద్దిగా తక్కువ వేసుకోండి. ఇప్పుడు అంతా కలియబెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. అంతా మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని స్టవ్ ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుందాము. 2 మినిట్స్ అయిపోయింది. మూత తీసాను. చూడండి, మన పన్నీరు బీరకాయ మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే పన్నీర్ మసాలా ఒక టీ స్పూన్, అలాగే మనం తీసుకున్న కొత్తిమీర, పుదీనా అంతా వేసి బాగా కలుపుకుందాము. 3 మినిట్స్ అయింది. సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నాము. చూడండి, మన కర్రీ మంచిగా రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, మన బీరకాయ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఎంతో బాగా రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో సాఫ్ట్గా మన పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా. చూడండి, ఎంతో బాగా కుక్ అయిపోయింది మన బీరకాయ కూడా. చూడండి, మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.